ఇక డీటెయిల్స్ చూసుకుంటే గంగా కావేరీ నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని తాను ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల్ల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదనే అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏమేమి ప్రాజెక్టు చేశారు, ఎంతవరకు పూర్తయినాయి అనే విషయం మీద పూర్తిగా ముఖ్యంగా ఏదైతే నదుల అనుసంధానం సంబంధించినటువంటి ఏదైతే వంశధార కన్నా అదేవిధంగా గంగా కావేరీ నది అనుసంధానం ఈ రెండు నదులు సంబంధించిన ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014 నుంచి 2019 వరకు కూడా సుమారు 73% పనులు అని చెప్పారు. అదేవిధంగా 2019 మధ్య వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులన్నీ కూడా నిర్వీర్యమైనవి. ప్రాజెక్టు తిరిగి 2024 సంవత్సరంలో చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకుంటే 2024 తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అయితే అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ సంబంధించి అన్ని కూడా ఏదైతే గోదావరి పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి పుష్కరాలు వచ్చే ముందే ఎవరైతే భక్తులు వస్తారో గోదావరి పుష్కరాలకు వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారు వారందరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోపక్క ఏలూరు జిల్లాకు సంబంధించి ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఎక్కడున్నది అక్కడే ఉంది. అదేవిధంగా పర్మిషన్ కూడా వెనకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అన్ని అనుమతులు అదేవిధంగా దానికి కావాల్సినటువంటి వనరులు కూడా సమకూరుస్తున్నామని చెప్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులు పూర్తయినట్టయితే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అప్లాండ్ ప్రాంతం ఉందో ఇటు జంగారెడ్డిగూడెం కావచ్చు, కోయిలగూడెం, అదేవిధంగా ఇటు న్యూజివీడు తదితర ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఇరిగేషన్ సంబంధించి ప్రశ్నోత్తరాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే నీటి వనరులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు అన్ని కూడా సుదీర్ఘంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ కానీ ఎటువంటి ఎవరికి కూడా తెలుగు ప్రజలకి ఎటువంటి నష్టం లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరిపై కట్టినప్పుడు తమ ప్రభుత్వం ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కలగజేయలేదు. కాబట్టి ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే నల్లమల్ల సాగర్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి సహకారం అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఏదైతే ఈ గోదావరి నదిపై ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఏదైతే మిగిలిన జలాలు ఉన్నాయో ఆ మిగిలిన జలాలు మాత్రం వాడుతున్నాము. అదేవిధంగా 2000 రాబోయేటువంటి ఏదైతే వచ్చే సంవత్సరం వర్షాభావం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా మే 15 కల్లా నీటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటి అంతా కూడా సమృద్ధిగా ఉంది కాబట్టి నీటిని మే 15 కల్లా విడుదల చేస్తాము. ఆ తర్వాత అందరూ కూడా ఆ పంటలు వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒకవైపు కల్తీ పాలు, మరోవైపు డయేరియా.
ఇలా ఏపీలో ఏకకాలంలో కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 23 నుంచి డయేరియా వ్యాప్తి చెందింది. తాగునీరు కలుషితం కావడంతో సుమారు 74 మంది ప్రజలు వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో పాలయ్యారు. ఒకరు చనిపోయారు. ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్వయంగా సమీక్షించి బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. అతిసార వ్యాధితో మరణించిన సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఇటు డయారా వ్యాధి అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభావితంగా అయితే ప్రబలుతుందని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒకవైపు రాజమండ్రిలో ఇటు కల్తీ పాలు సంబంధించి ఇటు విషవందనతో ఇప్పటికే మరణించే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం డయేరియా అయితే ఆ పూర్తి స్థాయిలో ప్రబలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసుకున్నా కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇటు అధికారుల యొక్క వైఫల్యం కూడా ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే ఇటు ఏదైనా ఇబ్బందులు జరిగిన తర్వాత దాన్ని అప్రమత్తం అవుతున్నారు తప్ప ముందుగా దాన్ని ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేయకుండా ఉంటున్న పరిస్థితి కూడా మనకి ఈ యొక్క ఘటనల వల్ల మనకి 1 by 1 తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం టౌన్ లో అయితే మాత్రం డయేరియా అయితే విపరీతంగా కూడా ఇటు ప్రబలుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 74 మంది సుమారుకి ఇప్పటికే ఇటు చికిత్స నేపథ్యంలో ఇటు హాస్పిటల్ కూడా బారిన పడిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒకళ్ళు చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయంపై డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఈ విషయంలోకి జోక్యం చేసుకుని అక్కడ జరుగుతున్న పరిస్థితిని సమీక్ష నిర్వహిస్తూ మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు సమీక్షలు చేసే కన్నా ముందుగానే చేస్తుంటే మరింత బాగుందంటూ కూడా ఇప్పటికే వామపక్షాలు అదే విధంగా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అదే విధంగా ఇటు యూనియన్ మినిస్టర్ ఆయన కూడా ఇప్పటికే ఎక్కడైతే రోగాల బారిన పడ్డారో ఆ ప్రజలను కూడా పరామర్శించడం, వారికి కావాల్సిన వైద్య సేవలు అందించడంలో కూడా జాప్యం చేయొద్దని ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆయన అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీకాకుళంలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంతో ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే అసలు డయేరియా అనేది ఎందుకు వస్తుంది అంటే అది కలుషితమైన నీరు వల్ల వస్తుందా, లేదా వాతావరణం వల్ల వస్తుందా, లేదంటే కాలువల యొక్క సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది అనేది విషయాన్ని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అసలు ఇదే వరుసగా ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రభుత్వం పట్ల కూడా కొంత ప్రజల నుంచి కూడా నిస్సాయిత కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు కానీ పూర్తి స్థాయిలో వీటిని ముందుగానే అప్రమత్తం అయ్యి ప్రజల్ని అవేర్నెస్ కానీ క్రియేట్ చేసినట్లయితే ఎంతవరకు కూడా ఇంత మేరన ఇంత హై లెవెల్లో ఈ యొక్క కార్యక్రమాలు కూడా అయ్యే పరిస్థితి ఉండదు అంటూ కూడా ప్రజలైతే భావించబడుతుంది. ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇది ముందుకు ఎలా వెళ్తుంది, ఎన్ని రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉన్నదన్న విషయాలు అయితే మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం నుంచి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదానంటేనే పేద ప్రజల ఆస్తి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, దొంగ సర్కారని చెప్పుకొచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే ఖమ్మం జిల్లాలో నిన్న నెలకొన్నటువంటి సంఘటన ఏదైతే అక్కడ భూదాన్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో దాదాపుగా 60 ఎకరాలలో దాదాపుగా అక్కడ ఇల్లు నిర్మించుకొని పేద ప్రజలైతే నివాసం ఏర్పడుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. మేము అక్కడే నివాసం ఉంటున్నటువంటి మా ఇళ్లను నిన్న ప్రభుత్వ అధికారులందరూ వచ్చి కూడా మొత్తం అన్ని కూలగొట్టడం, నేలబట్టడం చేయడం జరిగింది. మొత్తం దానిపైన నిరసన వ్యక్తం అవడం, నిన్న బీజేపీ అధికారులు అరెస్ట్ అవ్వడం, రాస్తారోకోలు చేయడం జరిగింది. నేడు కేటీఆర్ పర్యవేక్షణలో దాదాపుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా మేము మీకు మళ్ళా మా ప్రభుత్వం వస్తే మీకు ఇక్కడే ఇళ్లన్నీ నిర్మించిస్తాం, దీనిపైన 3 మంత్రులు ఈ ప్రభుత్వ ల్యాండ్ పైన కన్నేయడం జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తానికి హాట్ టాపిక్ ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉండే భూదాన్ ప్రభుత్వ భూమి అప్పటికి కూడా భూదాను వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ లో ఇల్లు నిర్మించుకుంటే ఇందిరామ ఇల్లు కట్టించేటువంటి నేతలు ఎక్కడ పోయారు? ప్రభుత్వ నేతలంతా అధికారులంతా కూడా వీటిని నిర్మూలన చేస్తుంటే అధికారులు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భవన్ లో నివాసం ఉండి అక్కడే వాళ్ళకు వంట వార్పు అంతా చేయడం జరుగుతున్నది. అంటే మొత్తం కూడా
ఆ ముగ్గురు మంత్రులు కలిసి ఆ జాగాను ఆ ప్లేస్ ను కొట్టేయడానికే వీళ్ళు పన్నాగా చేసి అక్కడంతా నేలమట్టం చేయడం జరిగింది, ఇళ్ల పైన అని ఆరోపించడం జరిగింది. మొత్తం మీద అక్కడ దాదాపుగా 600 ఇళ్లుంటే దాదాపుగా 300 ఇళ్లకు స్టేటస్ కో ఉంది. అంటే 300 ఇళ్ల కలిసినటువంటి వ్యక్తిగతంగా ఎవరికి వారు పోయి హైకోర్టు పోయి ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ ఎవరైతే కోర్టు ఆర్డర్ తీసుకోలేదు వాళ్ళ ఇళ్లన్నీ నేలమట్టడం చేయడం జరిగింది అనేది ఆరోపణిస్తున్నారు. మొత్తం మీద వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భవనంలో ఆశ్రయం పొంది ఉంటున్నారు. వాళ్ళకు గృహ నిత్యావసరాలు కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అనేది ఒక పక్క అయితే, తాను మిత్రపక్షాల నాయకులంతా కలిసి మేమే వాళ్ళకు వంట వార్పు చేసి పెడుతున్నాం, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఈ పేద ప్రజలకంతా కూడా న్యాయం చేయాలి. ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు ప్రభుత్వ అధికారులు కూలగొట్టడం ఏంటి, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పుకున్నటువంటి నేతలు ఎక్కడ పోయారు, ఏమైపోయారంటే దాదాపుగా కేటీఆర్ అయితే అందరూ మిత్రపక్షులందరూ కూడా ఆ అధికారుల పైన మండిపాటు చేయడం, ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలు అయితే చేయడము అక్కడ నుంచి అక్కడ చూడడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు అయితే పోలీసు వ్యవస్థ కూడా అందరినీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం మీద కట్టుదిట్టం చేసినటువంటి భద్రతా చర్యలు అయితే చేశారు. దాదాపుగా మిత్రపక్షాలన్నీ కూడా ఒక్కతాటి పైకి వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలు అయితే చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు సంబంధించి గుంటూరు న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైహాజరవుతున్న సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం బీహార్లో ఐజీగా విధులు నిర్వహిస్తున్న నాయక్ను తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. విజయ, ఏదైతే గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణరాజు కస్టడీ ఏదైతే సిఐడి కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో పలు కేసులకు సంబంధించి అంటే అప్పట్లో బీహార్ క్యాడర్ చెందిన ఐపీఎస్ సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు, లేదా కాళ్లకు బలంగా కొట్టాడు, చంపాలనే ఒక ప్రయత్నం కూడా జరిగింది అని తాజాగా ఏదైతే గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఏదైతే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో సునీల్ నాయక్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం బీహార్ లో ఏదైతే కోర్టులో ఏదైతే ట్రాన్సిట్ రిమాండ్ కోరడం జరిగింది. అంటే ట్రాన్సిట్ రిమాండ్ అంటే ఏదైతే బీహార్ నుంచి ఐజీ క్యాడర్ లో ఉన్న సునీల్ నాయక్ ను ఏపీకి తరలించుకునేందుకు కొంత సమయం పడుతుంది. జనరల్ గా ఒక వ్యక్తిని అదుపులో తీసుకుంటే 24 గంటల లోపు జ్యుడిషియల్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించాల్సి ఉంటుంది. మరి అలాంటి సందర్భము ఆ టైంలో 24 గంటల్లో కాదు కాబట్టి ఆయన్ని ట్రాన్సిట్ రిమాండ్ కోరుతూ అంటే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కు తీసుకెళ్లే క్రమంలో కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ విధంగా ఏపీ పోలీసులు కోరడం జరిగింది. బట్ అక్కడ హైకోర్టు అయితే ఇది తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి డైరీ సరిగా లేదని, ప్రాసెస్ సక్రమంగా లేదని కోర్టు అయితే ఆయనకు బెయిల్ ఇస్తూ అదేవిధంగా 30 days కూడా సునీల్ నాయక్ ని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, అరెస్ట్ చేయవద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సునీల్ నాయక్ కూడా హైకోర్టును ఆశ్రయించాడు. ఇది కేవలం కేసు ఎప్పుడో బుక్ అయింది, అప్పట్లో నా పేరు లేదు, ఈ మధ్య నా పేరు చేర్చారు. మరి తాజాగా మరి విన్న ఒక ఎస్టీ క్యాడర్ కు ఎస్టీ దళితుడు కాబట్టి ఇలా ఎస్టీ తెగకు చెందిన నేను కాబట్టి నన్ను ఈ రకంగా హింసిస్తున్నారు, ఒక హోదాలో మేము ఉండరాదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈ సునీల్ నాయక్ ఏదైతే హైకోర్టు ఆశ్రయించి ఇది ప్రేరేపిత కేసు, రాజకీయంతో ముడిపడి ఉంది, నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోరడం జరిగింది. బట్ ఏపీ పోలీసులు అయితే ఇప్పటికీ పాట్నాలోనే మకం వేశారు. మరి ఈయన అరెస్ట్ చేసే క్రమంలో హైకోర్టు తదుపరి తీర్పు ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ 30 days వరకు కూడా ఆయన అరెస్ట్ చేయడం చెప్పిన నేపథ్యంలో సునీల్ ఐపీఎస్ లేదా పోలీస్ వర్గాల్లో కొంత కలవరం చేసిన పరిస్థితి, లేదా రాజకీయం కూడా ఒక కొత్త మలుపు తిరిగిన పరిస్థితి. మరి రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించిన ఈ అంశంలో సునీల్ నాయక్ ని ఏపీ పోలీసులు ఏ విధంగా తీసుకొస్తారు అంటే మిస్టేక్ ఎక్కడ చేశారు దాన్ని సరి చేసుకొని ఆయన్ని గుంటూరు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో మరి వేచి చూడాలి. విజయ, నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం, ఇనాం సర్కార్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నెంబర్ కేటాయించడం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి.
తమ పసుపు పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులు 3 రోజులుగా పసుపు రాసుల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఓవైపు ప్రతికూల వాతావరణం ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు సమస్యల పేరుతో కొనుగోళ్లు నిలిపివేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోని కార్యాలయం మద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రాజు, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మూడు రోజులుగా ఆన్లైన్ పనిచేయకపోవడంతో పసుపు అంతా కూడా మార్కెట్ లో నుండి ఒక పక్కకు ఇటు వాతావరణం వర్ష ప్రభావం కనబడుతోంది. అయితే ఈ ఏదైతే మార్కెట్ ఆన్లైన్ ఏదైతే సమస్య ఉందో దాని కారణంగా కొనుగోలు నిలిచిపోయాయి. అయితే రైతులంతా కూడా మధ్యాహ్నం అంతా కూడా వాళ్ళందరూ వెళ్ళి మార్కెట్ ఆఫీస్ కు వెళ్ళారు. మార్కెట్ ఆఫీస్ వెళ్ళగానే అక్కడ వారి లోపలికి వారిని రైతుల్ని అనుమతించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆ కార్యాలయానికి సంబంధించిన అద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు. చివరకు అధికారులు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న మార్కెట్ కమిటీ ఏదైతే అధికారులు ఉన్నారో తానే దిగి వచ్చి రైతులకు ఉన్న సమస్యను తెలియజేశారు. ఎందుకంటే 2 రోజులుగా వాళ్ళు మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నారు. అయినా తిరుమల లడ్డూ అంశంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లడ్డూపై చర్చ చేపట్టాక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పారని, దేవదేవుడు మిమ్మల్ని క్షమించరని మండిపడ్డారు. మీ దోపిడీని దేవుడు చూస్తున్నాడని, ఊరుకోడని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చర్చ జరిగింది. తిరుమల లడ్డూ పైన స్వల్ప చర్చ జరిగింది. కల్తీ నెయ్యి పైన కూడా స్వల్ప చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంగా స్టేట్మెంట్ పాస్ చేస్తానని చెప్పేసి కూడా మంత్రి పై వాళ్ళ కేసులు చెప్పడంతో స్వల్ప చర్చ జరిగేటప్పుడు స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఎవరైతే శాసన మండలి చైర్మన్ మోషే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. మోషేరాజు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అయితే తొలుత ఈ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి పైన కూడా శాసన మండలిలో చర్చకి శాసన మండలి చైర్మన్ అనుమతించారు. దీనిపైన పర్వతనని చంద్రశేఖర్ రెడ్డి ఈ చర్చని ప్రారంభించారు. ఈ చర్చను ప్రారంభించిన కొంతసేపటికి పై వాళ్ళ కేసు దాని గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి స్టేట్మెంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు ఎవరైతే శాసన మండలి చైర్మన్ అన్నారో ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చర్చ జరుగుతున్న సమయంలో స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, దీని తర్వాత మీ నిర్ణయాన్ని చెప్తే సరిపోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే సభ జరిగినంతసేపు కూడా ఈ సభ అనంతరం ఈ సభ జరుగుతున్నంతసేపు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య కొంత గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. ఈ గందరగోళ పరిస్థితి నేపథ్యంలో సభని శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. శాసనమండలి చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే ఈ సభ జరిగిన అందరూ ఎవరైతే ఈ బొత్స సత్యనారాయణ ఉన్నారో కలిసి ఆయన సవాల్ విసరడం జరిగింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చెప్పేసి అధికార పార్టీ దుష్ప్రచారం చేసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చర్చకు వస్తామంటే ఎందుకు అధికార పార్టీ నాయకులు పారిపోతున్నారని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మొత్తం మీద చూసుకుంటే లడ్డు పైన చర్చ చేపట్టాక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించారు. హెరిటేజ్ కు హిందాపూర్ కు సంబంధం లేదా
అని కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో కూడా వైష్ణవి హెరిటేజ్ ఇందాపూర్ ఈ మూడు కూడా ఒక తాటి మీదకి వస్తాయని, హెరిటేజ్కి ఈ రెండు కూడా బినామీ సంస్థలు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా విఎస్ఎన్ కంపెనీ ఏవియేషన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ కూడా సంబంధం ఉందని చెప్పేసి కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మేనల్డే చెప్పాడు ది విఎస్ఆర్ ఏవియేషన్స్ కును హెరిటేజ్ కు సంబంధం ఉందని చెప్పాడని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. లోకేష్ విఎస్ఆర్ ఏవియేషన్స్ కి అప్పు ఇచ్చిన మాట నిజం కాదా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. విఎస్ఆర్ దీనికి అప్పు ఇచ్చారని కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా 320 ఉన్న నెయ్యను 658 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం, ఇదంతా కూడా స్కామ్ కాదా అని చెప్పేసి బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. టోటల్ గా మేమంతా సిద్ధంగా ఉన్నాము, దేవదేవుని లడ్డూని మేము కలుషితం చేయలేదు, ప్రభుత్వమే కావాలని ఒక దీన్ని సృష్టించి లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి వైసీపీ ప్రభుత్వం పైన, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పైన ఇప్పుడు నిందలేస్తున్నారు. దానంతా దేవదేవుడి పైన జరిగిన ఇదంతా కూడా మా పైన నింద వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బొత్స సత్యనారాయణ మండిపట్టడం జరిగింది. ప్రభుత్వం చర్చకు ముందు రావట్లేదు, మేము చర్చకు సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి చర్చ స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని చెప్తుంది. పొందలేని సమాధానం చెప్తుంది ప్రభుత్వం. ఈ టోటల్ గా నెయ్యి విషయం అనేది టోటల్ గా రాంగ్. నెయ్యి విషయం కూడా అప్పుడు ఏమీ జరగలేదు. దీన్ని ప్రభుత్వం ఏదో ఒక లబ్ధి పొందడం కోసం, తమ నోరు నొక్కేయడం కోసం, లేకపోతే తమ పైన కేసులు పెట్టడం కోసం దీనంతా కూడా ఒక బూచిగా చూపిస్తుందని చెప్పేసి కూడా బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మేమంతా ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. దేవదేవుని విషయంలో, లడ్డు విషయంలో మేము ఎప్పుడు కూడా ఏ స్కాము చేయలేదు. ప్రభుత్వం కావాలని ఉన్నది లేనట్టుగా చెప్తుందని చెప్పేసి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ లాబీలో వైసీపీ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. మొత్తానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ విసరడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా మొత్తంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ లడ్డూల పైన నాటకాలు వేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దేవదేవుని విషయంలో అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కూడా ఇబ్బంది పడకుండా లేరు అని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.